నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు రవ్వ కుడుముల్ని చాలా సులభమైన ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. మనం ఎంత సింపుల్గా చేసినప్పటికీ కూడా ఈ రవ్వ కుడుముల టేస్ట్ అనేది ఆవిరి మీద ఉడికించినప్పుడు ఏ టేస్ట్ అయితే ఉంటాయో ఈ ప్రాసెస్లో కూడా అదే టేస్ట్తో ఉంటాయన్నమాట. అండ్ చెప్పాలంటే ఈ ప్రాసెస్ చాలా ఈజీ కాబట్టి బ్యాచిలర్స్ కానీ అప్పుడే వంట నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసేయచ్చు. మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? దీనికోసం ఒక బౌల్ని తీసుకుని దాంట్లోకి ఒక పావు కప్పు పచ్చిశనగపప్పు వేసుకుని ఒక అరగంట వరకు నానబెట్టుకోండి. టైం ఉంటే ఒక గంట 2 గంటలైనా కూడా నానబెట్టేసుకోవచ్చు. ఒకసారి వాష్ చేసుకుని వాటర్ని పోసుకుని దీన్ని నానబెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్తో 2.5 కప్పుల వాటర్ని పోసుకుని దీంట్లోకి తగినంత సాల్ట్ కూడా వేసుకుని మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని వాటర్ లేకుండా ఈ వాటర్లోకి పోసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఇది ఈ విధంగా పలుకుగా కాకుండా అటు మెత్తగా కాకుండా కుక్ అవుతుంది. అంటే ఈ విధంగా నొక్కితే అటు మెత్తగానే ఉంటుంది, లైట్గా పలుకుగానే ఉంటుంది. అదే మీకు నానబెట్టుకునే టైం లేకపోతే పచ్చిశనగపప్పుని డైరెక్ట్గా కుక్ చేసుకుని అప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దీంట్లోకి ఒక చెక్క కొబ్బరిని కూడా తురుముకుని దీంట్లోకి వేసుకుని మరొకసారి బాగా కలిపేసుకోండి. కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ నీళ్ళని బాగా మరగనివ్వండి. ఇలా మరుగుతున్నప్పుడు ఒక కప్పు రవ్వను తీసుకోండి. ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న రవ్వేనండి. ఇప్పుడు దీన్ని వాటర్ని కలుపుకుంటూ రవ్వను వేసుకోండి. రవ్వ ఒకవేళ బాగా లావుగా ఉంటే దీంట్లోకి ఒక స్పూను బియ్యం పిండి వేసుకోండి. దానివల్ల కుడుములు చేసుకున్నప్పుడు విడిపోకుండా చాలా ఈజీగా వస్తాయన్నమాట. ఒకసారి బాగా కలిపేసుకుని సిమ్లో మాత్రమే పెట్టుకుని మూత పెట్టుకుని ఇది దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి. హైలో అస్సలు పెట్టొద్దు, సిమ్లో మగ్గితే గనక ఇది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఒక 3-4 నిమిషాల తర్వాత తీసుకుని చూసుకుంటే ఈ విధంగా ఉండాలి అండి. మరీ పొడి ఆడిపోకూడదు, అలా అని మరీ నీళ్లు ఉండకూడదు. నీళ్లు లేకుండా ఇలా ముద్దగా ఉన్నప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకుని ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఇలా ఫ్లాట్గా చేసేసుకుని స్టవ్ని ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు కూడా పక్కకు పెట్టేసుకోండి. ఇది కొద్దిగా గోరువెచ్చగా అవుతుందండి. ఒకసారి గరిటెతో అటు ఇటు బాగా కలిపేసుకుని ఒకవేళ వేడి లేకపోతే గనక చేత్తో బాగా కలిపేసుకుని దీన్ని ఇప్పుడు కుడుముల్లాగా చేసేసుకోవడమేనండి. ఇవి ఇంకా ఆవిరి మీద ఉడికించవలసిన అవసరం లేదు. మనం ఎక్కువ వాటర్ పెట్టి ఉడికించాం కాబట్టి ఇవి పర్ఫెక్ట్గా అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా కుడుముల్లాగా చేసేసుకుని నైవేద్యం పెట్టేసుకోవడమే. ఈ విధంగా అన్నిటిని కూడా కుడుముల్లాగా చేసేసుకోండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.